వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. వడగండ్ల వర్షం కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తండ పరిధిలో పర్యటించిన ప్రభుత్వ విప్ వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో 30%, మరికొన్ని ప్రాంతాల్లో 50% పంటకు నష్టం వాటిల్లిందన్నారు ఆది శ్రీనివాస్. పంట నష్టం సమాచారం రాగానే కలెక్టర్తో మాట్లాడి సంబంధిత అధికారులకు తెలియజేశామన్నారు. కోతకు వచ్చిన పంటలు నష్టపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పక్షాన రైతాంగాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా పరిధిలో ఉన్న అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి మండలంలో నష్టపరిహార నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. 2 రోజుల్లో గ్రామాల్లో సమగ్ర విచారణ జరిపించి రిపోర్టు ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. కోతకు వచ్చిందే మొత్తం భూమి పాలైపోయింది. 2 రోజులు కొట్టింది వర్షాలు, పెద్ద పెద్ద రాళ్లే పడ్డాయి. ఏం లేకుండా లాగోడి సుధా రాకుండా అయిపోయినాయి. మిషిని తప్పాయి, ట్రాక్టర్కు, మందులకు, అన్నిటికీ ఏది తప్పకుండా ఇప్పుడు ఉన్న 4 ఇత్తులకు సుధా మిషిని పెట్టింది పోయాడు. ఆ మిషిని తొలగుతున్నాయి పైసలు, దేనికి ఏం లాభం లేదు రైతులకు. రైతు మాత్రం మొత్తానికి నాశనం అయిపోయారు. ఈ రాళ్ళకి ఏ నాళ్ళు లేనిది ఈసారి మాత్రం మా దేవుని తండ, తెలపతి తండ, చనుకుల ఏం లేకుండా అయిపోయింది. ఈసారి జర కొద్దిగా మాత్రం మనిచ్చి మాకు మాత్రం దయచేయాలి. మాకు బాగా వర్షం పడి రాళ్ళు పడి మొత్తం సత్యనాశనం అయిపోయినాయి. మేము కౌలుకు చేసి 5 ఎకరాల పొలం ఒక్క ఇత్తు లేకుండా కళ్ళ రక్తం వచ్చేటట్టు మొత్తం సత్యనాశనం అయిపోయింది. సార్ దేవుని అందరూ పెద్దలకు నమస్కరించి అంటున్నాం. మాకు మాత్రం సహకారం ఏమన్నా అది పోసిన లాభం లేదు. అది చూసినట్టు చూడబుద్ధి అయితే లేదు సార్. అలా రాత్రి మొన్న పడినటువంటి రాళ్లపానికి తక్కువే ఉంది, కానీ రాత్రి ఒక దేవుతంలోనే 400 ఎకరాల ప్రభుత్వం దృష్టికి ఈ ప్రిలిమినరీ అంచనాలు పంపించి తర్వాత రైతు వారీగా సమగ్రంగా సర్వే చేసి నష్టపరిహారం సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రభుత్వానికి అందజేసి ప్రభుత్వం ద్వారా సహకారం చేస్తామని